ప్రజాధనం విషయంలో అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి అని, పారదర్శకంగా ఉండాలి అని చెప్పి, కనీస బాధ్యతగా కూడా ఈ ప్రభుత్వంలో ముఖ్యులు భావించడం లేదు అని చెప్పి, ఈవెన్ క్షేత్రస్థాయిలో కూడా జనం మధ్య ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ముమ్మాటికి నిజం. ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో సరే, అది 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 ఖచ్చితంగా మాండేటరీ, అండర్‌స్టాండబుల్. ఎక్కితే విమానం, దిగితే విమానం, ఇదేమి ఇబ్బంది లేదు. సరే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా విమాన ప్రయాణాలు చేస్తే ఇప్పుడు వీళ్ళు ఎన్ని విమర్శలు చేశారో, గాల్లోనే అడుగు తీసి అడుగు బయట పెడితే గాల్లోనే తిరుగుతాడు, గాల్లోనే పోతాడు అన్నంత దారుణంగా కూడా అన్నారు. ఎవరు అలా అనక్కర్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రయాణం మనం దీవించాలి, క్షేమంగా ఉండాలి, ఇటువంటివి ఇట్లా జరగకూడదు అని సీరియస్లీ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధినేతగా దట్స్ ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఊరికే ట్యాగ్ ఉప ముఖ్యమంత్రి, మంత్రే కదా ఆయన ఎక్కి దిగితే షేర్ ఆటో లెక్కన. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఆయన మంత్రే కదా, ఆయన ఎక్కి దిగితే షేర్ ఆటో లెక్కన. వాళ్ళు ఏమంటారు, సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అంటారు. సొంత డబ్బు ఎవరైనా ఖర్చు పెడతారా? ఖర్చు పెడితే ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, బయట పెట్టండి వివరాలంటే ఆ వివరాలు ఏమీ బయట పెట్టరు. ఇంతగానం విమానం తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చనిపోతే వాళ్ళకి సంస్మరణ సభలు అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెడతారు. ప్రతిదానికి కూడా ఈ విధంగా. ఇక్కడితో ఆగినారా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సలహాదారులను నియమిస్తే, ఎంతమంది సలహాదారులను నియమిస్తే అంతమందిని వ్యతిరేకించుకుంటే మనం వీడియో చేసాం. ప్రజాధనం వేస్ట్ చేయకూడదు, ఇది ఎందుకు, మీకు ఏదైనా కనుక మీకు సంబంధించి ఎవరికైనా పదవులు ఇవ్వాలనుకుంటే ఇంకేమైనా ఇచ్చుకోండి, సలహాదారులు అని చెప్పి ఇంతగానో వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టకూడదని చెప్పి పూర్తిగా వ్యతిరేకించాం మనం. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అబ్బో శివాలు ఎత్తిపోయారు. ప్రజాధనం ఖర్చు పెడతారా, మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా, సలహాదారులకు మళ్ళీ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి, వాళ్ళకు పిఏలు ఇచ్చి, కార్లు ఇచ్చి, హౌస్ ఎలిమెంట్స్ ఇచ్చి, మళ్ళీ సిబ్బందిని ఇచ్చి, ఎంత ఖర్చు? నిజమే కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సాక్షాత్తు నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అసెంబ్లీలో వీళ్ళు చెప్పిన సమాధానం ప్రకారం 32 మంది నియమించారు ఇప్పటి వరకు. 32 మందిని అఫీషియల్గా, 20 మంది సలహాదారు, 12 మంది కన్సల్టెంట్లు, 32 మందిని నియమించారు. లక్షల జీతం నెలకు. జీతం ఒకటేనా అలవెన్సులు, వాళ్ళకు పిఏలు, కార్లకు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది నెలకు? ఇది ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించినట్ల, ప్రజాధనాన్ని వీళ్ళు ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవుతూ ఉన్నట్ల. పోనీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏముందా? దోమల మందు కొట్టేకి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఏడుస్తూ ఉంటారు కొందరు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు. మరి ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇంకెంతమందిని నియమిస్తారు? ఇంతమందిని ఏం అవసరం? మరి దీనికి ప్రభుత్వం ఉంది కదా, అధికారులు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. ఎక్కడో దీనికో సలహాదారులను కొన్నిటికి కీలకమైన వాడికి నియమించుకొని తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చాము. కానీ రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చుకుంటూ పోవడమే ఎన్ని కోట్ల రూపాయల డబ్బు నెలకు. వీళ్ళ సమాధానం చూసిన తర్వాత అసెంబ్లీలో లిఖితపూర్వకంగా 32 మంది నియమించారు సలహాదారులు, కన్సల్టెంట్ల పేరుతో. ఏడ అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నది? ఏ సెకండ్ ఫీల్ అవుతున్నారు మాటల్లో తప్ప చేతల్లో ఈ ప్రభుత్వ పెద్దలు? ఏ సెకండ్ ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి?